అనామిక అప్పుని కిడ్నాప్ చేసి ఇంకా ఫోన్లు చేసి మండపంలో ఏం జరుగుతుందో కనుక్కుంటూ ఉంటుంది. ఇంకిక్కడ అప్పు మాత్రం చాలా బాధపడుతూ కూర్చొని ఉంటుంది. అప్పుడు అనామిక ఉండి ఇంకా నిన్ను కిడ్నాప్ చేసినందుకు, నువ్వు కనిపించకుండా పోయినందుకు నీ పెళ్లి మండపంలో పెద్ద కురుక్షేత్రమే జరిగిందంట, ఇంకా పెద్ద గొడవే జరిగిందంట అని చెప్పేసి చెబుతూ ఉంటుంది. ఆ మాటలకి ఇంకా అక్కడ అప్పు మాత్రం అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ ఉన్న రుద్రాని మాత్రం ఇంకేముంది, ఈ పాటికి అక్కడ అప్పు కళ్యాణ్ ఇద్దరు పెళ్లి చేసుకొనే ఉంటారు, ఇంకా ఖాళీగా ఎందుకుంటారు, ఇద్దరు లేచి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ ధాన్యలక్ష్మి మాత్రం భయపడుతూ కంగారు పడుతూ భయంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ అనామిక మాత్రం ఇంకా పెళ్లి వాళ్ళు ఇక మండపంలో నుంచి వెళ్ళిపోయారంట. ఈ పెళ్లి వద్దు, ఆ పిల్ల వద్దు అని చెప్పేసి పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడంట అనగానే ఇక్కడ కోపంగా చూస్తూ ఉంటుంది అప్పు. ఎందుకంటే అనామిక కిడ్నాప్ చేయడం వల్లనే ఈ పెళ్లి ఆగిపోయింది. ఇంక ఇక్కడ రుద్రాని మాత్రం ఇంకా ఈ పెళ్లి కావాలనే చెడగొట్టి పక్కా ప్లాన్ ప్రకారం వేసి మూడో దాన్ని కూడా అంటగట్టాలనే చూస్తున్నారు ఆ ఇంటికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ కనకం మాత్రం పెళ్లి చెడిపోయినందుకు, పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయినందుకు బాగా ఏడుస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి మాత్రం ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక రుద్రాని అన్న మాటలు విన్న కళ్యాణ్ మాత్రం గట్టిగా ఇంకా ఆపండి చాలు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. వెంటనే అక్కడికి కనకం అయితే అలా లేచి చూస్తూ ఉండిపోతుంది అతని వైపు. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు, వాళ్ళ అన్నయ్య అందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే ఇక కళ్యాణ్కి అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు, తను అసలు చేసుకోలేడు కదా, తన మీద ప్రేమ ఉంది కానీ తను పెళ్లి చేసుకుంటుంది కదా, నేనేం చేయను అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోయాడు. కానీ అప్పు కిడ్నాప్ అయిందని తెలుసుకున్న కళ్యాణ్ వెళ్ళి మరి అప్పుని తీసుకొని వస్తాడా, ఇంకా లేదంటే మరి జరిగిన విషయం మొత్తం వీళ్ళందరికీ చెప్పేస్తాడా? అక్కడ కళ్యాణ్ తప్పు ఏమీ లేదు కదా, ఇక్కడ పెళ్లి కొడుకు చేసుకోనని వెళ్ళిపోయాడు కదా, మరి కళ్యాణ్కి అప్పుకి అదే మండపంలో పెళ్లి జరిపిస్తారా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.